తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మహానగరంలో మాయగాడు నిన్న రాత్రి ఒక దుండగుడు అమీర్పేట్లో ఏటీఎం చోరీ చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు విచారణలో తన పేరు కరివేపాకు అని తెలిసింది. తన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అది చూసి పీతాంబరం, ఒరేయ్ కక్కు, అదిగో కుక్క, నీలా మారిన కుక్క పెద్ద గజ దొంగ అయ్యేలా ఉందే. ఇక నువ్వు మళ్ళీ నీలా మారినా సరే నీకు జైల్లో జింతాత జితా జితా జింతాతనే. ఈ మాయదారి కుక్క నా జీవితాన్ని బుగ్గుపాలు చేసింది. ఇది ఎక్కడి దరిద్రం, ఇక నా బతుకు చెర్లపల్లి జైలే అనుకుంటా. తన మాటకు అందరం మనసారా నవ్వేశాం. ఆ కాసేపైనా మదిలోని బాధని ఆ నవ్వుతో కప్పేశాను. ఉదయాన్నే మంచి నిద్రలో ఉంటే తలుపులు ఎవరో బాదడంతో మెలకు వచ్చింది. ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారా అని కంగారుగా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా పోలీసులు. వాళ్ళని చూడగానే ఎందుకో భయం వేసింది. అందరూ పోలీసులు ప్రజలని కాపాడడానికి ఉన్నారు అంటారు. కానీ అదేం విచిత్రమో, మన దేశంలో వాళ్ళని చూస్తే ధైర్యం కంటే భయమే ఎక్కువ కలుగుతుంది. ఇంతలో ఆ ఇన్స్పెక్టర్ నా కళ్ళలోకి చూస్తూ ఇలా అడిగాడు, మధుమతి అంటే మీరేనా? హా అవును, తడబడుతూనే సమాధానం చెప్పాను. ఇంతలో మధుమతి గారు కూడా లేచి వచ్చి నా పక్కన నుంచున్నారు. తలుపు పూర్తిగా తెరిచాను. అప్పుడే చూశాను, ఆ పోలీసుల పక్కనే పీతాంబరం, కరివేపాకు కూడా ఉన్నారు. అసలు ఈ పోలీసులు ఎందుకు వచ్చారా అనిపించింది. మీకు కరివేపాకు తెలుసా అని అడిగారు. హా, అంటే మొన్న ఊటీ టూర్లో మాతో పాటు కలిసి ఉన్నాడండి. మామూలు పరిచయం మాత్రమే ఉంది, అంతకు మించి తన గురించి ఏమీ తెలీదు అని సమాధానం ఇచ్చాను. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఆ కరివేపాకు ఇప్పటికే 2 ఏటీఎంలు కొల్లగొట్టడానికి ప్రయత్నించాడు. తన గురించి విచారణ చేస్తుంటే తను మీతో పాటు ఊటీలో ఉన్నాడు అని తెలిసింది. మీకేమైనా తన గురించి తెలిసేమో అని అడగడానికి వచ్చాం. అది వినగానే నా గుండె కొంచెం కుదుట పడింది. ఇంతలో పీతాంబరం, నాకు తెలుసండి, ఆ కరివేపాకు ఇలాంటి తాలింపు పనులు ఏవో ఒకటి చేస్తాడు అని. తద్దినం భోజనానికి వెళ్ళి పాయసం చేయలేదని గోల చేసే ఎదవవాడు. త్వరగా పట్టుకోండి సార్. ఆ మాట వినగానే మాకు నవ్వొచ్చింది. కష్టపడి ఆపుకున్నాం. పీతాంబరం పక్కనే ఉన్న కరివేపాకు మాత్రం పళ్ళు బయట పెట్టి గుర్రుగా చూస్తున్నాడు. ఇంతకీ మీరెవరు అని ఎస్ఐ పీతాంబరాన్ని అడిగాడు. వీరి జీవితాలకు డ్రైవర్ని, టీవీ యాడ్లో హైపర్ డైపర్ని, ఈ ఇంటికి ఓనర్ని, మొత్తానికి పీతాంబరాన్ని. గోడకు సున్నం, పొయ్యి మీద పెన్నాం, ఇలా ఏం కాదా? నేను అడుగుతోంది మీకు కరివేపాకుకు సంబంధం ఏమిటి అని ఆ ఎస్ఐ కోపంగా అడిగాడు. సిద్ధు, మధులు వెళ్ళిన ఆ టూర్కి వారితో పాటు నేను కూడా వెళ్ళాను సార్. అక్కడ పరిచయం అంతే. సరే, మీకెవరికైనా తను మళ్ళీ కనిపిస్తే మాకు వెంటనే సమాచారం అందించండి. ఇది నా నెంబర్. నా పేరు చట్నీ సాంబార్ షోకేష్. అదేం పేరు సార్ అని పీతాంబరం ఆశ్చర్యంగా అడిగాడు. అదా, మా అమ్మ నాన్నలది ప్రేమ వివాహం. ఇద్దరూ ఒక హోటల్లో పనిచేసేవారు. అప్పుడే మా అమ్మ చూసుకోకుండా ఒకసారి మా నాన్న మీద చట్నీ వేసింది. అలా వారికి మొదటిసారి పరిచయం అయింది. ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. తర్వాత ప్రేమ ముదిరి ఒకే సాంబార్లో 2 స్ట్రాలు వేసుకొని తాగేవారు. అందుకే ఆ ప్రేమకు గుర్తుగా నాకు ఈ పేరు పెట్టారు. ఇంకా నయం, మీ నాన్న మీద చట్నీ కాకుండా ఎవరైనా తిన్న ప్లేట్ వేయలేదు. అలా వేసి ఉంటే అప్పుడు మీ పేరు ఇంగిలాకు వెంకటేశు అని పెట్టేవాళ్ళేమో అని పీతాంబరం అన్నాడు. తన మాటకు మేమే కాదు, ఆ ఎస్ఐ పక్కన ఉన్న కానిస్టేబుల్స్ కూడా నవ్వేశారు. ఎస్ఐ పీతాంబరం వంక కోపంగా చూశాడు. ఇంతలో తనకేదో ఫోన్ రావడంతో వేగంగా వెళ్ళిపోయారు. ఏంటంకుల్, మీరు కొంచెం నోటిదూల తగ్గించుకోవాలి అని పీతాంబరాన్ని చూస్తూ అన్నాను. నేను అదే అనుకుంటున్నాను, జస్ట్ మిస్. లేదంటే ఈరోజు ఆ ఎస్ఐ చేతిలో జింతాత జితాజితా అయ్యేది. ఇంతలో ఎక్కడి నుంచో ఎవరో కోపంగా మూలుగుతున్నట్టు వినిపించింది. ఎవరా అని చూస్తే పక్కనే కరివేపాకు పీతాంబరం వైపు పళ్ళన్నీ బయట పెట్టి చూస్తున్నాడు. నేను తద్దినంలో పాయసం అడుగుతానా? ఈరోజు నీ పెక్క కొరికి పాయసం చేస్తాను. ఒరే కరివేపాకు, కాసేపాగు, నేను చెప్పేది విను. నేను వినను. ఈరోజు నీ బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేయించకపోతే నా పేరు కరివేపాకే కాదు అని పీతాంబరం మీదకు దూకబోయాడు. నేను వెంటనే గట్టిగా పట్టుకున్నాను. ఒరేయ్,
అసలు పోలీసులకు అలా ఎందుకు చెప్పానంటే, అలా చెప్తే నీలా మారిన ఆ కుక్కని త్వరగా కనిపెడతారు. లేదంటే అది ఇంకా ఎక్కువ దొంగతనాలు చేస్తే నీకు రిస్క్ కదా. నీ మంచి కోసమే అలా చెప్పాను. ఆ మాట వినగానే కరివేపాకు శాంతించాడు. సారీ పీతూ, ఇట్స్ ఓకే కక్కు అని ఇద్దరూ దగ్గరకు చేరారు. వాళ్ళ ప్రేమను చూస్తుంటే నాకు మధుమతి గారికి నవ్వు వచ్చింది. అలా మా ఉదయం నవ్వులతో మొదలైంది. తర్వాత రెడీ అయ్యి ఇద్దరం ఆఫీస్కి బయలుదేరాం. కానీ నాకైతే ఆఫీస్కి వెళ్ళాలని లేదు. నిన్న అర్జున్ కృష్ణ గారు చెప్పిన నిజం విన్న తర్వాత నాకు ఎలానో ఉంది. విడాకులు తీసుకుంటున్నామని తెలిసి మధుమతి గారిని ప్రేమించారా? మధుమతి గారు కూడా బావా అని బాగా సంబరపడ్డారు. అంటే మా రూపాలు మారిపోతే వాళ్ళిద్దరూ ఒకటి అవుతారేమో. అప్పుడు అది చూసి నా గుండె తట్టుకోలేక ఆగిపోతుందేమో. మనం ప్రేమించిన అమ్మాయికి మన ముందే ఇంకొకరు ప్రపోజ్ చేయడమే తట్టుకోలేము. మరి ఆ అమ్మాయి నేనే అనుకొని నాకే ప్రపోజ్ చేస్తుంటే, ఆ ప్రేమని నా మీదే చూపిస్తుంటే నాకైతే నరకంలా అనిపిస్తోంది. ఆఫీస్లో అర్జున్ కృష్ణ నన్నే చూస్తూ ఉంటే నాకు ముళ్ళ కుంపటి మీద కూర్చున్నట్టు అనిపించింది. అతి కష్టం మీద నా పని నేను చేస్తూ కూర్చున్నాను. లంచ్ తర్వాత ఒక బోర్డు మీటింగ్ జరిగింది. రేపు మా కంపెనీకి రాబోయే ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకి సంబంధించిన సమావేశం అది. దానికి సంబంధించిన టెండర్, కోటింగ్ లాంటి డాక్యుమెంట్స్ తయారు చేసే పని నాకు అప్పగించారు. ఈలోగా అర్జున్ కృష్ణ గారేమో వేరే పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారు. అమ్మయ్య అనిపించింది. ఈ ఒక్కరోజైనా తన చూపులు తప్పించుకోవచ్చు అనిపించింది. పని చాలా ఉండడంతో చేయటంలో మునిగిపోయాను. అలా చేస్తూ చేస్తూ సమయం కూడా చూసుకోలేదు. మొత్తం పని అయిపోయాక టైం చూస్తే రాత్రి 10:30 అయింది. చాలా ఆలస్యం అయిపోయింది. ఒక్కసారి చుట్టూ చూశాను. అప్పటికే ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారనుకుంటా. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఎందుకో నాకు చాలా భయం వేసింది. మెల్లగా క్యాబిన్ నుంచి బయటకొచ్చాను. సరిగ్గా అప్పుడే నా దరిద్రం కొద్దీ కరెంట్ పోయింది. మొత్తం చీకటిగా ఉంది. బయట ఉన్న వీధి లైట్ల వల్ల కొంచెం అక్కడక్కడ వెలుతురు కనిపిస్తోంది. అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడిచాను. అదేంటో కానీ రోజు మనం తిరిగే చోటైనా సరే ఉన్నట్టుండి చిమ్మ చీకట్లో ఒక్కరే ఉంటే తెలియకుండానే గుండెల్లో భయం కలుగుతుంది. ఇంతలో దూరంగా ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. అటు చూస్తే ఎవరూ లేరు. కానీ ఈ ఆఫీస్లో నాతో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నట్టు అనిపించింది. అడుగుల శబ్దం వినిపించింది. ఎవరు అని పిలిచాను. కానీ ఎవరూ పలకలేదు. నా గుండె వేగం పెరిగిపోయింది. మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకొని చుట్టూ చూస్తున్నాను. వద్దు వద్దు అంటుంటే నిన్న రాత్రి మధుమతి గారు ఆ కాశ్మోరా సినిమా చూపించారు. కొంపదీసి ఆ కాశ్మోరా దారి తప్పి ఇటుగాని వచ్చిందా? ఇంతలో అడుగుల శబ్దం పెరిగింది. నా దగ్గరగా వచ్చింది. నా శ్వాస శబ్దం నాకే వినిపిస్తోంది. భయంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ పాడాను. ఇంతలో వెనకాల నుంచి నా భుజం మీద చెయ్యి పడింది. అంతే, ఒక్కసారిగా నా గుండె చల్లగా అయింది. అంతా అయిపోయింది. ఈరోజు ఆ కాశ్మోరా నాతో కబడ్డీ ఆడుతుందేమో. మెల్లగా వెనక్కి తిరిగాను. ఎదురుగా నా రూపం, అదే మధుమతి గారు. ఒక్క క్షణం ఆగిన గుండె తనని చూడగానే మళ్ళీ కదిలింది. ఏంటండి మీరు? ఒక్క నిమిషం దడుచుకున్నాను. తను మాత్రం నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఏంటి సిద్ధు, మరీ ఇంత భయమా? నాకసలే చీకటంటే చాలా భయం. నన్ను చూడు సిద్ధు, దయ్యాలతో దాయిదాయిదమ్మ స్టెప్పులు వేయిస్తాను. అదే మాట ఒకసారి అటు చూసి చెప్పండి అని అన్నాను. మధుమతి గారి పక్కనే అద్దం ఉంది. తను అటు తిరిగినప్పుడు తన మొహం మీద టార్చ్ వేశాను. అద్దంలో తనని చూసి తనే భయపడి అరిచింది. ఈసారి నేను బాగా నవ్వాను. దయ్యాలతో దాయిదాయిదమ్మ అన్నారు. సిద్ధు, నీ పని చెప్తానుండు అంటూ నన్ను కొట్టడానికి వచ్చారు. నేను దొరకకుండా పరిగెత్తాను. ఇంతలో ఆఫీస్ రిసెప్షన్ దగ్గర ఉన్న సోఫా తగిలి నేను అందులో పడ్డాను. మధుమతి గారు కూడా వేగంగా వచ్చి నా మీద పడ్డారు. నేను గుండెల్లో దాచుకున్న నా ప్రేయసి నా గుండెల మీద ఉంది. అది చూసి నా ఊపిరి వేగం పెరిగింది. తన వెచ్చని శ్వాస నన్ను తాకుతూ మదిని కలవరపరిచింది. బిడియంతో తన కళ్ళు గాలికి ఊగిసలాడే కిటికీలలాగా రెపరెపలాడుతున్నాయి. ఇద్దరం ప్రపంచాన్ని మరిచి అలా చూస్తూ ఉండిపోయాం. సరిగ్గా అప్పుడే కరెంట్ వచ్చింది. ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాం. మెల్లగా లేచి సర్దుకున్నాం. ఇద్దరి మధ్య సిగ్గుతో కూడిన మౌనం కాసేపు ఉండిపోయింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ఏంటి మధుగారు, మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగాను. లేదు సిద్ధు, నువ్వు పని చేస్తున్నావు. నీకోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయాను. పద, ఆకలి వేస్తోంది, బయటే తినేసి ఇంటికెళ్దాం. సరే అని ఇద్దరం బయటకు నడిచాం. పైన చందమామ నిండుగా భలే ఉన్నాడు.
చందమామను చూస్తూ నా జీవితంలో వెన్నెల కురిపించిన మధుమతి గారి పక్కన నడుస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. తెలియకుండానే చిన్నగా పాట కూడా వచ్చేసింది. ఏంటి సిద్ధు, మంచి పాట పాడుతున్నావు, ఏంటి కథ? ఏమో, మీరు పక్కనుంటే మాట కూడా పాటలా మారిపోతుంది. ఆ మాటకు తను సిగ్గుపడటం చూసి నా మనసు గాల్లో తేలింది. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి మా ముందు ఆగింది. అందులో నుంచి సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి దిగాడు. చూస్తుంటే బాగా డబ్బున్నవాడిలాగా ఉన్నాడు. మేమిద్దరం ఆయన వంక ఆశ్చర్యంగా చూసాం. హలో మిస్ మధుమతి అని అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపాడు. నేను నమస్కారం పెట్టాను. మీరు అర్జున్ కృష్ణ సెక్రటరీ అని నాకు తెలుసు. నేను నేరుగా విషయానికి వస్తున్నాను. రేపు మీ కంపెనీ ఒక ప్రాజెక్ట్ కోసం టెండర్ వేస్తున్నారని తెలుసు. మేము కూడా అదే ప్రాజెక్ట్కి టెండర్ వేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ మాకు చాలా ముఖ్యమైంది. మీ కంపెనీ వేయబోయే టెండర్ విషయాలు మాకు చెప్తే అది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఊరికే కాదు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని అంటూ మా ముందు ఒక సూట్ కేసు తెరిచారు. అందులో నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. వాటిని చూడగానే మా ఇద్దరి కళ్ళు మెరిశాయి. నేను మధుమతి గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఇద్దరి మదిలోనూ ఒకటే ఆలోచన కలుగుతోంది. ఆయన చెప్పినట్టు చేస్తే కోరినంత డబ్బు మా చేతికి వస్తుంది. అది వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి. శ్వేత పెళ్ళి ఏ లోటు లేకుండా ఘనంగా చేయొచ్చు. మెదడేమో ఆ అర్జున్ కృష్ణ గారి కంపెనీకి ఈ ప్రాజెక్ట్ పోయినంత మాత్రాన పెద్ద నష్టం ఏమీ ఉండదు. ఆ డబ్బు తీసుకో అంటుంది. మనసేమో నమ్మి ఉద్యోగం ఇస్తే నయవంచన చేస్తావా, ఆ డబ్బు తీసుకోకు అని వారిస్తుంది. నాతో నాకే ఒక యుద్ధం మొదలైంది. స్వార్థమా లేక న్యాయమా? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళ ముందు కోరినంత డబ్బు మనసు వాటిని అందుకోమంటుంది. అది తీసుకుంటే మా కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రపంచం ముందు సంతోషంగా బ్రతకొచ్చు. కానీ నాతో నేను ఆనందంగా ఉండలేను. అద్దంలో నన్ను నేను చూసుకున్న ప్రతిసారి చేసిన తప్పు గుర్తొచ్చి నాకు నేను నచ్చనేమో అని భయం వేసింది. నా స్వార్థం నేను చూసుకోనా లేక న్యాయంగా బ్రతకాలా? ఒక్కసారి మధుమతి గారి వంక చూశాను. నేను అతనికి ఏం సమాధానం చెప్తానా అని తను నా వైపు ఆసక్తిగా చూస్తున్నారు. కాసేపు నాతో నేను యుద్ధం చేసి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను. అక్రమంగా సంపాదించిన డబ్బుతో నా చెల్లెలు పెళ్లి చేసినా అది ఎక్కువ కాలం నిలబడదు అనిపించింది. ఆ విషయం తెలిస్తే తను కూడా ఇష్టపడదు. అందుకే ఆ డబ్బు నాకు వద్దు అనుకొని సూట్ కేస్ మూసేసి అతని చేతిలోనే పెట్టి ముందుకు నడిచాను. నీకు ఈ డబ్బు సరిపోకపోతే చెప్పు, ఇంకా ఎక్కువ ఇస్తాను అని అన్నాడు. లేదు, మా కంపెనీ నా మీద పెట్టుకున్న విశ్వాసాన్ని అమ్ముకోలేను అని సమాధానం ఇచ్చాను. అవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విశ్వాసపాత్రులే. కానీ మనం దేని మీద విశ్వాసం చూపిస్తున్నాము అనే దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. డబ్బుని నమ్మితే పైకి ఎదుగుతావు, మనిషిని నమ్మితే పైకి పోతావు. మరోసారి ఆలోచించుకో. అతని మాటలకు నాకు నవ్వు వచ్చింది. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. కానీ నాకు అక్రమంగా ఎదిగి బ్రతకడం కంటే నిజాయితీగా చావడమే ఇష్టం. ఇంకెప్పుడు ఇలా మళ్ళీ నా దగ్గరకు రాకు అని చెప్పి మధుమతి గారి చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాను. ఎందుకో తెలీదు, అక్కడి నుంచి డబ్బు వద్దు అని చెప్పి నడుస్తుంటే నా మీద నాకే గౌరవం పెరిగింది. మధుమతి గారు నా వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమైంది అని అడిగాను. ఆ డబ్బు తీసుకోకుండా చాలా మంచి పని చేశావు సిద్ధు. తీసుకొని ఉంటే జీవితాంతం తప్పు చేశాము అనే ఆ భారాన్ని మోసేవాళ్ళం. దట్స్ వై ఐ లైక్ యూ సిద్ధు. ఆ మాట వినగానే కలో నిజమో తెలియక ఒక్క క్షణం నా గుండె కదలడం మర్చిపోయింది. శ్వాస కష్టంగా మారడంతో నిజమని తెలుసుకొని తిరిగి పరిగెత్తింది. నింగిలో విరిసే హరివిల్లు తొలిసారి నా మనసులో పూసింది. నాకు వస్తున్న సంతోషానికి ఇప్పటికిప్పుడు తనని ఎత్తుకొని గాల్లో తిప్పాలని ఉంది. కానీ దానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు తను చెప్పిన లైక్ యూ నుంచి లవ్ యూకి ఎప్పటికి చేరుకుంటానో అని మది తెగ తొందర పెట్టింది. ఆ 2 పదాలకు తేడా 2 అక్షరాలే, కానీ అది మా 2 జీవితాలను ముడిపెట్టబోయేది. ఏమైంది సిద్ధు, నడవకుండా అలా ఆగిపోయావు అని మధుమతి గారు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాను. ఏమీ లేదండి. సరే, ఇంటికి వెళ్ళడానికి ఆటో పిలవనా అని అడిగాను. పక్కనే ఏదో టిఫిన్ బండి ఉన్నట్టుంది. ఒకేసారి అక్కడ తినేసి తర్వాత ఇంటికి వెళ్దాం. సరే అని తనతో పాటు కలిసి నడుస్తున్నాను. ఇందాకటి మాట ఇంకా మనసు దాటి వెళ్ళడం లేదు. అలా నాలో నేనే నవ్వుకుంటున్న సమయంలో, సిద్ధు, మనం ఒకరిని ప్రేమిస్తున్నామని ఎలా తెలుసుకోవచ్చు? తన నుంచి ఊహించని ప్రశ్న అది. దీనికి సమాధానం తనకెదురుగా కనిపిస్తున్న నేనే. అందుకే నా గురించే చెప్పాను.
మనం ఒకరిని ప్రేమిస్తే వారు పక్కనే ఉంటే ప్రపంచం గుర్తురాదు. కళ్ళు రెప్పవేయడం కూడా మర్చిపోతాం. ఎందుకంటే రెప్ప వేస్తే ఓ క్షణం చూడకుండా ఉండాలి కదా. తనతో గడుపుతుంటే కాలం ఎలా కరిగిపోతుందో కూడా గుర్తురాదు. నాకేమైనా అయినా తను చూసుకుంటారు అనే ధైర్యం గుండెల్లో కలగడం, తనతో ఎక్కడికైనా తోడుగా నడవగలను అనే నమ్మకం. తను మనతో లేకపోతే క్షణమైనా సరే ఊపిరి భారంగా మారుతుంది, హృదయం బరువెక్కుతుంది, మొత్తం ప్రపంచమే శూన్యం అనిపిస్తుంది. ఇవన్నీ ఒకరితో అనిపిస్తే అది ప్రేమే కదా సిద్ధు? మధుమతి గారు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగారు. అవునండి, అలాగే నిజమైన ప్రేమ అంటే వారిలో మనకు నచ్చిన విషయాలను ఇష్టపడటం మాత్రమే కాదు, మనకు నచ్చని విషయాలను కూడా అంగీకరించగలగడం. మొత్తంగా తనని తనలా ప్రేమించడం. చెప్పడం ఆపి మధుమతి గారి వంక చూశాను. తను నా వంకే చూస్తోంది. తన కళ్ళల్లో కొన్ని వేల భావాలు కనిపిస్తున్నాయి. మొదటిసారి భావాలకు కూడా భాష ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. ఏమైంది అని తనని కళ్ళతోనే అడిగాను. సిద్ధు, చిన్నప్పుడు నువ్వు పుట్టగానే మీ అమ్మ నాన్న నీ పెదాల మీద తేనె పూసారేమో. ఎందుకలా అంటున్నారు? ఏమీ లేదు, నీ మాటలు చాలా తీయగా వస్తుంటే సందేహం వచ్చింది సిద్ధు. పెదాలకు తేనేమో కానీ చేతికి గమ్ రాసింటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకు సిద్ధు? అప్పుడు మీరు నా నుంచి దూరంగా వెళ్లకుండా గట్టిగా పట్టుకునేవాడిని కదా. నా మాటకు తను సిగ్గుల మొగ్గయింది. కాసేపు ఇద్దరం ఒకరినొకరం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకోలేకపోయాం. ఇద్దరి మధ్య తెలియని బిడియం చేరింది. దూరంగా ఏదో బుజ్జి కొట్టు దగ్గర నుంచి రేడియోలో పాట వస్తుంది. ఆ పాట కూడా మా ఇద్దరికీ సరిపోయేలా ఉంది. ఇంతలో రోడ్డు పక్కన చిన్న హోటల్ బండి కనిపించింది. ఇద్దరికి ఇడ్లీ ఆర్డర్ చేసి తీసుకుని వచ్చాను. సిద్ధు, ఈరోజు నువ్వే తినిపిస్తావా అని మధుమతి గారు గోముగా అడిగారు. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది. నేను తింటూ తనకు తినిపించాను. తన అధరాలను తాకిన చేతులు నా పెదాలను తాకుతుంటే మనసులో ఏదో తెలియని ఆనందం ఉరకలు వేసింది. అదే భావం తనలో కూడా కదలాడుతోంది అని నాకు అనిపిస్తుంది. ఇలా ఇడ్లీ తింటుంటే, కడుపు తనకు తినిపిస్తుంటే మనసు ఒకేసారి నిండిపోయాయి. తర్వాత పక్కనే ఉన్న ఒక ఐస్ క్రీం బండిలో తనకొక చాకోబార్ కొన్నాను. తను చిన్న పిల్ల మాదిరి గంతులేస్తూ తింటోంది. అక్కడున్న అందరూ అబ్బాయి అల్లరి చేస్తుంటే అమ్మాయి డబ్బులిస్తోందేంటి అని వింతగా చూస్తున్నారు. కానీ వారికేం తెలుసు మా రూపాలు మారాయి అని. అయినా ఆ క్షణం ప్రపంచం గురించి ఆలోచించే అవసరం కూడా నాకు లేదు అనిపించింది. ఎందుకంటే తనే నా ప్రపంచం కాబట్టి. అయినా వారు వీరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ పోతే మనం మనలా బ్రతకలేం. ఆటోలో ఇద్దరం ఇంటికి బయలుదేరాం. తను బాగా అలసిపోయిందనుకుంటా. నా భుజాల మీదే తలవాల్చి అలాగే నిద్రలోకి జారుకుంది. బయటేమో వెన్నెల్లో రాత్రి రారాజు చందమామ, పక్కనే నా మది దోచిన మహారాణి మధుమతి గారు, తనతో నేను. ఇలాగే ఆగిపోని కాలం. అలా తనని చూస్తూ కూర్చున్నాను. ఇల్లు వచ్చిందని ఆటో ఆపి డ్రైవర్ పిలిచేదాకా తెలియలేదు. మధుమతి గారు ఇంకా పడుకొనే ఉన్నారు. అందుకే ఆటోకి డబ్బులు ఇచ్చి తనని నా చేతుల్లో ఎత్తుకొని ఇంటివైపు నడిచాను. ఆటోవాడు మాత్రం బుర్ర గోక్కున్నాడు. అమ్మాయి అబ్బాయిని ఎత్తుకొని నడుస్తుంటే ఆ మాత్రం ఆశ్చర్యం ఉంటుంది కదా. గేట్ తీసి లోపలికి నడవగానే పీతాంబరం, కరివేపాకు ఎదురుగా నుంచుని ఉన్నారు. మమ్మల్ని అలా చూడగానే వారి కళ్ళల్లో కూడా చాలా ఆనందం కనిపించింది. ఏమైంది అంకుల్, మీరింకా పడుకోలేదా అని అడిగాను. మీరింకా రాకపోతే మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నాం సిద్ధు అని పీతాంబరం అన్నాడు. ఇంతలో ఆ అలికిడికి మధుమతి గారికి మెలకువ వచ్చింది. తను నా చేతుల్లో నుంచి క్రిందకి దిగింది. ఎదురుగా వాళ్ళని చూసి తను కూడా కాసేపు సిగ్గుపడింది. ఇంతలో కరివేపాకు, సిద్ధు, సాయంత్రం నుంచి మన పీతు నీకొకటి చూపించాలి అని ఆతృతగా ఉన్నాడు అని అన్నాడు. నువ్వు ఆగరా కక్కు. సిద్ధు, డైపర్ యాడ్ తర్వాత నేను ఇంకొక యాడ్లో కూడా నటించాను, అదే ఇది అని ఫోన్లో ఒక వీడియో ప్లే చేశాడు. పీతాంబరం ఒక చిన్న పిల్లాడితో జూకి వెళ్తాడు. ఆ పిల్లాడు ఏనుగు చూడాలి అని ఏడుస్తుంటే వాటి దగ్గరకు వెళ్తారు. అక్కడ ఒక ఏనుగు ఉంటుంది. అది చూసిన తర్వాత కూడా ఆ పిల్లాడు ఏడుపు ఆపడు. ఏమైంది అని అడిగితే నేను తెల్ల ఏనుగు చూడాలి అని అంటాడు. ఎంత బుజ్జగించినా సరే ఏడుపు ఆపడు. పీతాంబరానికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఆ ఏనుగు అక్కడున్న నీటిలో స్నానం చేయడం చూస్తాడు. వెంటనే ఒక ఐడియా వస్తుంది.
తన దగ్గరున్న బ్యాగ్లో నుంచి ఒక ప్యాకెట్ తీసి ఆ నీటిలో కలుపుతాడు. వెంటనే ఆ ఏనుగు తెల్లగా మారిపోతుంది. ఆ పిల్లాడి మొహంలో ఆనందం వెల్లి విరుస్తుంది. అది చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోతారు. ఏంటి అవాక్కయ్యారా? మిలమిలలాడే తెలుపు, మీకోసం క్షణాల్లోనే రైడ్ పౌడర్. అది చూడగానే నాకు ఉదయం తిన్నది కూడా వాంతి వచ్చేలా ఉంది. అసలు సర్ఫ్ నీళ్లతో తడవగానే ఏనుగు తెల్లగా అవడం ఏంటి, నా బొంద కాకపోతే? ఇదెక్కడి యాడ్రా నాయనా? ఇంకా నయం, ఆకాశంలో మేఘాలు మా సర్ఫ్తోనే స్నానం చేస్తాయి, అందుకే తెల్లగా ఉన్నాయి అని చెప్పలేదు. పీతాంబరం వంక చూశాను. తను నేనేం చెప్తానా అని ఆసక్తిగా చూస్తున్నాడు. ఎలా ఉంది సిద్ధు మా కొత్త యాడు? బాగుంది. ఈ దెబ్బతో మీరు డైపర్ ఆంటీ నుంచి గున్నయ్యేనుగా ఆంటీ అయిపోవడం ఖాయం. మరీ అలా పొగడకు సిద్ధు, నాకు సిగ్గేస్తోంది అని పీతాంబరం గింగిరాలు తిరుగుతున్నాడు. పీతూ, నువ్వు సిగ్గుపడకు, నాకు నిజంగానే కక్కు వచ్చేలా ఉంది అని కరివేపాకు అన్నాడు. ఆ మాటకు నేను మధుమతి గారు బాగా నవ్వాం. పీతాంబరం మాత్రం కరివేపాకు వంక ముందు గుర్రుగా చూసినా తర్వాత తను కూడా మా నవ్వులో శృతి కలిపాడు. అలా ఆనందంగా అందరం నవ్వుతున్న వేళ నా ఫోన్ రింగ్ అయింది. చూస్తే ఊర్లో అమ్మ నుంచి. ఈ సమయంలో ఇంత రాత్రివేళ అమ్మ ఫోన్ చేయడం ఏంటి? నా మనసు ఎందుకో కీడు శంకించింది. అలా భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాను. మధుమతి గారు నాలా మాట్లాడారు. హలో అమ్మా. హలో సిద్ధు అని అంటూ అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాము. మన ఆరాధ్య అని అమ్మ చెప్పలేక ఇంకా ఎక్కువ ఏడ్చింది. ఆరాధ్యకు ఏమైందో తెలియక మా ఇద్దరి గుండె కాసేపు ఆగిపోయినట్టు అనిపించింది. అమ్మా, ఆరాధ్యకు ఏమైంది? తను బాగానే ఉందా అని మధుమతి గారు కంగారుగా అడిగారు. ఇంతలో అటువైపు ఫోను అమ్మ దగ్గర నుంచి శ్వేత తీసుకుంది. అన్నయ్య, ఆరాధ్య ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది. నోట్లో నుంచి నురగ కూడా వచ్చింది. ఎంత కదిపినా లేవలేదు. వెంటనే పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ డాక్టర్లు ఏదో ఆపరేషన్ అంటున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు అని శ్వేత ఏడుస్తూ ఒక్కో మాట కష్టం మీద చెప్పింది. అది వినగానే నేను మధుమతి గారు అక్కడే కుప్పకూలిపోయాం. ప్రపంచం మొత్తం శూన్యం అయిపోయిందేమో అనిపిస్తుంది. నేను కూడా అలాగే అయిపోతే మిగతా అందరూ ఇంకా ఎక్కువ బాధపడతారు అనిపించి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. మీరు భయపడకండి, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని శ్వేతకు చెప్పి ఫోన్ పెట్టేశాను. పీతాంబరం వంక చూశాను. సిద్ధు, పైకి వెళ్ళి మీ లగేజీ తెచ్చుకోండి. ఈలోగా మన పక్కింటి సుబ్బారావు నాకు బాగా స్నేహితుడే, వాడి కారుని అడుగుతాను అని అన్నాడు. వెంటనే మేడ మీదకు పరుగున వెళ్ళి ఇద్దరివి ఏవో కనపడిన 4 జతల బట్టలు ఒక బ్యాగులో సర్దుకున్నాను. ఎందుకైనా మంచిది అనుకుని పీతాంబరం శ్వేత పెళ్లి కోసం ఇచ్చిన 10 లక్షలు కూడా బ్యాగులో పెట్టుకున్నాను. అప్పటికే ఇంటి బయట కారు సిద్ధంగా ఉంది. మధుమతి గారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు. వెనకాల సీట్లో పీతాంబరం, కరివేపాకు ఉన్నారు. మీరేంటి అని అడిగాను. మీరిద్దరూ అక్కడ బాధపడుతూ ఉంటే నేనిక్కడ ఎలా ఉండగలను సిద్ధు? అందుకే నేను కూడా మీతో పాటు వస్తున్నాను. పద సిద్ధు అని అన్నాడు. మా కోసం ప్రతిక్షణం పాటుపడే ఆయన్ని చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. అందరం కలిసి కారులో ఊరికి బయలుదేరాం. మధుమతి గారి కంట్లో నీళ్లు వస్తున్నాయి. వాటిని తుడుచుకుంటూ కారు నడుపుతున్నారు. తనకు ధైర్యం చెప్తూ తన చేతి మీద చెయ్యి వేశాను. తను కన్నీళ్లతో నా వంక చూసింది. ఆ క్షణం అది చూస్తే నా గొంతు ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. ఊపిరి ఆడలేదు. ఆరాధ్యకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పాను. కారు హైవే మీద 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో శ్వేతకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆరాధ్య గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అక్కడ వాళ్ళు కూడా చాలా భయపడుతుంటే ధైర్యం చెప్పాను. ఆరాధ్యకు ఏమీ అవ్వకూడదు అని మనసులోనే ఆ దేవుణ్ణి ప్రార్థించాను. మా కష్టం చూసి తట్టుకోలేకపోయాడనుకుంటా. చందమామ త్వరగానే నింగిని వదిలి వెళ్ళాడు. మెల్లగా సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. సూర్యకిరణాలు నేలను అప్పుడే తాకుతున్నాయి. పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. తొలకరి జల్లులతో తడిసిన నేల మట్టి వాసన వెదజల్లుతోంది. కానీ ఇవేవీ మా మనసులను కుదుటపరచలేకపోయాయి. అప్పుడే హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నాం. ఆసుపత్రి బయట శ్వేత, అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని చూడగానే గట్టిగా కౌగిలించుకొని ఏడ్చారు. కాసేపు వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళాం.
ముందు ఆరాధ్యని చూశాము. తనని ఐసీయూలో పెట్టారు. ముద్దు ముద్దు మాటలతో, అల్లరితో, బుడిబుడి అడుగులు వేసుకుంటూ మా ముందు తిరిగే తనకు ఒళ్ళంతా ఏవేవో వైర్లు, ముక్కులో పైపులు. తనని అలా చూడగానే మా దుఃఖం ఆగలేదు. గుండె పగిలిపోయింది. మా చిట్టి తల్లిని అలా చూడలేకపోయాం. మధుమతి గారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తోంది. ఆరాధ్యని అలా చూసి నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక మధుమతి గారిని ఎలా ఓదార్చాలి? మన కళ్ళ ముందు ఆడుకునే పిల్లలను అలా చూస్తే ఎవరి గుండె తట్టుకోలేదు. ఆ దేవుడు మనిషి ఆస్తులు పంచుకునే అవకాశం ఇచ్చినట్టే ఆరోగ్యం పంచుకునే అవకాశం కూడా ఇస్తే చాలా బాగుండేది. అలాంటి అదృష్టం ఉంటే ఈ లోకంలో సగం మంది జీవితాలు వేరేలా ఉండేవి అనుకుంటా. ఇంతలో డాక్టర్ మా ఇద్దరినీ పిలవడంతో ఆయన రూమ్లోకి వెళ్ళాం. ఆయన ఏం చెప్తాడా అని కంగారుగా ఉంది. మెల్లగా ఆయన నోరు తెరిచాడు. మీరింతకీ పాపకేమవుతారు? మధుమతి గారు ఏదో చెప్పడానికి నోరు తెరవబోయారు. నేను తనని ఆగమని చెప్పి మేమిద్దరం ఆరాధ్య అమ్మా నాన్నలం. నేను ఆ మాట అనగానే మధుమతి గారి కంట్లో కలిగిన ఆరాధనాభావం నా చూపు దాటిపోలేదు. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆరాధ్యకు మెదడులో రక్తం గడ్డకట్టింది. అది ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు చాలా ఎక్కువైంది. తనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయాలి. లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ చెప్పింది వినగానే మాకేం అర్థం కాలేదు. ఇంత చిన్న వయసులో తనకు ఎంత పెద్ద కష్టం వచ్చింది. మేమిద్దరం అలా షాక్లో ఉండగానే డాక్టర్ ఇలా అన్నాడు. మీరు కంగారు పడకండి. సిటీలో మాకు తెలిసిన ఒక ప్రముఖ డాక్టర్ ఉన్నాడు. తను ఇలాంటివి చేయడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. పైగా అతని సక్సెస్ రేట్ కూడా 95% ఉంది. కాకపోతే ఆయనతో ఆపరేషన్ అంటే కాస్త ఖరీదు ఎక్కువ. ఎంత అవుతుంది డాక్టర్? ఆపరేషన్కి అలాగే దాని తర్వాత మందులకు, ఆసుపత్రి ఖర్చులకు ఇలా మొత్తం కలుపుకొని ఒక 15 లక్షల దాకా అవ్వచ్చు. డబ్బు గురించి ఆలోచించకండి డాక్టర్. ముందు పాప ప్రాణం ముఖ్యం. ముందుగా ఈ 10 లక్షలు అడ్వాన్స్ ఉంచుకోండి అని బ్యాగ్లో నుంచి తీసి తన ముందు పెట్టాను. నాకొద్దు. దీంతో పాటు మిగతా డబ్బు కూడా క్యాష్ కౌంటర్లో కట్టేయండి. ఈలోగా నేను ఆ స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. సరే అంటూ ఇద్దరం బయటకు వచ్చాం. మధుమతి గారు నన్నే చూస్తున్నారు. సిద్ధు, శ్వేత పెళ్లి కోసం దాచిన డబ్బునిస్తున్నావా? అవునండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆరాధ్య ప్రాణం కాపాడటమే ముఖ్యం అనిపించింది. మధుమతి గారు నా కాళ్ళ మీద పడబోయారు. నేను వెంటనే తనని పైకి లేపాను. అయ్యయ్యో, ఏంటండి ఇది? సిద్ధు, ఏ సంబంధం లేని మా కోసం ఎందుకిలా? ఆరాధ్యకు మీకు ఏం సంబంధం ఉందని తన కోసం మీ విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని వచ్చారు? దాని ముందు నేను చేసింది ఎంత? అయినా ఏ సంబంధం లేదని అలా ఎప్పుడు అనకండి. మీరు నా భార్య, ఆరాధ్య నా కూతురు. నా కుటుంబం కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా మాటకు తను కళ్ళనీళ్ళు పెట్టుకుంది. మరి శ్వేత పెళ్ళికి డబ్బు ఎలాగా? ముందు తనకు నయం అయితే మిగతా విషయాల గురించి తర్వాత ఆలోచిద్దాం. పదండి, బిల్లు కడదాం అని అంటూ ఇద్దరం వెళ్ళి బిల్లు మొత్తం కట్టేశాం. కాసేపటికి ఆపరేషన్ మొదలైంది. అది సక్సెస్ అవ్వాలని అందరం ప్రార్థించాం. ఇంతలో పీతాంబరం మా అందరికీ టిఫిన్ కట్టించుకొని వచ్చాడు. వద్దని అంటున్నా తనే మా అందరికీ ధైర్యం చెప్తూ తినిపించాడు. అందరం ఏమవుతుందా అని టెన్షన్గా ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చొని ఎదురు చూస్తున్నాం. దేవుడా, నా రూపం మార్చావు. కావాలంటే ఇంకా సరదా తిరగపోతే వేరేలా మార్చు. కానీ అపంశుభం తెలియని ఆ పాపకు మాత్రం ఎలాంటి హాని చేయకు అని మనసులోనే వేడుకున్నాను. గడుస్తున్న ప్రతి క్షణం చాలా భారంగా గడిచింది. మా గుండె వేగం 100 దాటింది. 1 గంట సమయం గడిచిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఆయన ఏం చెప్తాడా అని అందరం చూస్తున్నాం. ఆయన చిరునవ్వుతో, ఆపరేషన్ సక్సెస్, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. కాసేపు తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి చూసిరండి అని అన్నాడు. ఆ మాట వినగానే మా అందరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఇప్పుడు మా ప్రాణం కాస్త కుదుట పడింది. అందరి మొహాల్లో అప్పటిదాకా ఉన్న భయం పోయి కాస్త ఆనందం కలిగింది. కాసేపటి తర్వాత ముందుగా అమ్మ, మధుమతి గారు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి ఆరాధ్యని చూసొచ్చారు. వాళ్ళ తర్వాత నేను వెళ్ళాను. హాస్పిటల్ బెడ్ మీద ఆరాధ్య ఉంది. ప్రశాంతంగా పడుకొని ఉంది. మృత్యువుతో పోరాడి మరీ మమ్మల్ని చేరుకుంది నా చిట్టి తల్లి. కాసేపు తనని మనసారా చూసి తిరిగి వస్తుంటే తనకు మెలకువ రాలేదు. కానీ మధుమతి గారిని
అదే నేను ఉన్న రూపాన్ని గుర్తుపట్టింది అనుకుంటా. నా వేలిని పట్టుకొని ఉంది. బిడ్డకు అమ్మ స్పర్శ ఎక్కడున్నా తెలుస్తుంది అంటే ఇదేనేమో. ప్రేమగా తన నుదుట మీద ముద్దు పెట్టుకున్నాను. తిరిగి బయటకు వచ్చాను. అమ్మ, శ్వేత రాత్రంతా మేల్కొనే ఉన్నారు. మధుమతి గారు కూడా రాత్రంతా కారు నడిపి అలసిపోయి ఉంటారు. అందుకే నేను ఇక్కడే ఉంటాను, మీరింటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రండి అని చెప్పి పంపించాను. ఆరాధ్యకి నయం అవడంతో నా మనసు చాలా సంతోషంగా ఉంది. నేను, పీతాంబరం, కరివేపాకు హాస్పిటల్ బయటే కూర్చుని ఉన్నాం. ఇంతలో మాకెదురుగా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. పైన బట్ట, క్రింద పొట్టతో చూడగానే నవ్వు వచ్చేలా ఉన్నాడు. తన చేతికి కట్టు కట్టుకొని ఉన్నాడు. మన పీతాంబరం నోరు ఊరికే ఉండదు కదా. ఇదిగో మాస్టారు, ఏమైంది మీ చేతికి అంటూ అడిగాడు. నేనొక అమ్మాయిని ప్రేమించాను. అప్పుడు ఆ అమ్మాయి కదా ఏడవాలి. అతను పీతాంబరం వంక కోపంగా చూశాడు. ఈయన నోటిదూలతో ఇంకెన్ని సమస్యలు తెస్తాడో. సరే, ఆ తర్వాత ఏమైందో చెప్పు. రోజు తనని బస్టాండ్లో చూసేవాడిని. తను కూడా నన్ను చూసేది. ఒకరోజు ధైర్యం చేసి తన కోసం లవ్ లెటర్ రాసిచ్చాను. ఏమైందో తెలీదు, కానీ ఆ లెటర్ చదివి దానిని నా మొహాన కొట్టి పక్కనే ఉన్న కర్ర తీసుకొని కొట్టింది. అమ్మో, ఎంత అన్యాయం! ప్రేమలేఖ ఇస్తే కొట్టిందా? ఇంతకీ ఆ లెటర్లో ఏం రాశావు? చాలా ఆలోచించి తనని అందంగా పొగుడుతూ రాశాను. ఇదిగోండి, మీరే చదవండి అని ఒక లెటర్ ఇచ్చాడు. అందులో ఏముంది అంటే, ప్రియమైన పందికి, మొదటిసారి మీ ఇంటి బోరింగ్ పంపు దగ్గర చూసా. అప్పుడే ఐస్ క్రీం బండి గంట మోగింది. వీధి లైట్ ఆరిపోయింది. తార్ రోడ్డు లాంటి కురులు, ఎర్రకోతి పెదాలు, ముంగీస ముక్కు, చింపాంజీ చెంపలు, మొసలి కాళ్ళు, ఏనుగు పళ్ళతో భలే ఉన్నావు. అప్పుడే నీకు పడిపోయా. నువ్వు నా బుజ్జి కప్పవి. నీతోనే ఉంటానక్క. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా పప్పుని. మా ఇంట్లో ఉందో దోమ. నువ్వంటే నాకు ప్రేమ. చిన్నప్పుడు ఆడుకున్న గోళీ, ఒప్పుకుంటే కడతా తాళి, హనీమూన్ పోదాం బాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఐ లవ్ యూ పంది. ఆ లవ్ లెటర్ చదవగానే మాకు మతిపోయింది. వీడు ప్రేమిస్తున్నాడా లేక ఆ అమ్మాయిని తిడుతున్నాడా? ఒరేయ్, ఇది చదివాక ఆ అమ్మాయి కర్రతో కొట్టడంలో తప్పేం లేదు. ఇంతకీ ఇదేం లేకరా నాయనా, వంతుల వారీగా వాంతులు వచ్చేలా ఉన్నాయి అని పీతాంబరం అన్నాడు. అలా అంటారేంటండి? రాత్రంతా కష్టపడి రాశాను. ఆ వర్ణించడం ఏంటి అలా రాశావు? అంటే ప్రకృతి చూస్తూ రాస్తే బాగా రాస్తామని ఎవరో చెప్తే రాత్రంతా డిస్కవరీ ఛానల్ చూసి రాశాను సిగ్గుపడుతూ చెప్పాడు. ఇంకా నయం, ముచ్చటగా ఉంటుందని మురికి కాలువలో కూర్చొని రాయలేదు. అదంతా సరే, కానీ ఆ వర్ణించడం తర్వాత ఏం రాశావు? కప్ప, నక్క ఏంటి? నేనేం రాశాను? నువ్వు నా బుజ్జి కన్నవి, నీతోనే ఉంటాను పక్కా, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను అని రాశాను. ఓరి నీ ఎంకమ్మా, నీకు తెలుగు సరిగా రాదా? నా బదులు పా బదులు నా రాశావు. దెబ్బకు అర్థమే మారిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? నందన. ముద్దుగా నంది అని పిలుచుకుంటా. నీ తెగులుతో తన పేరుని పంది చేసావు కదరా. ఆ అమ్మాయి స్థానంలో నేనుంటే అక్కడే చంపేద్దును. ముందు పోయి తెలుగు నేర్చుకో. ఎలాగూ ఆ ప్రేమలేఖ చదివారు కాబట్టి మీరైనా నా ప్రేమను ఒప్పుకోవచ్చు కదా అని సిగ్గుపడుతూ పీతాంబరంతో అన్నాడు. ఒక మగాడు మా పీతాంబరానికి ప్రపోజ్ చేస్తుంటే నాకైతే నవ్వాగలేదు. ఇంకొక నిమిషం ఇక్కడున్నావంటే నా కక్కు కుక్కతో కరిపిస్తాను అని అరిచాడు. దెబ్బకు వాడు పారిపోయాడు. వాడు వెళ్ళిపోయాక నేను, కరివేపాకు, పీతాంబరం జరిగింది తలుచుకొని పగలబడి నవ్వాం. అలా నవ్వుతూ నా ముందున్న కష్టాలను కాసేపైనా మర్చిపోయాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.